జీవితకాలం ఈ లోకం మనది కాదు. మరణించిన తర్వాత శాశ్వత కాలం ఉండే జీవితం ఉంది. మరి ఏది మనం కోరుకోవాలంటే మరణించిన తర్వాత ఉండబోయే ఆ నిత్య జీవితాన్ని, పరలోకాన్ని, స్వర్గలోకాన్ని మనం కోరుకోవాలండి. మరి అక్కడికి చేరాలంటే అందరికీ ఉచితంగా వస్తుందా? వస్తుందండి. కానీ మనం ఈ లోకంలో పాపంతో ఉన్నాము. అంటే పాపం అంటే ఏంటంటే దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నాము. దేవుడు ఇచ్చిన అన్నిటిని అనుభవించిన మనం ఆ దేవుని మరిచాం గనకనే అది పాపం గనక ఆ పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు యేసు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. తన పవిత్రమైన జీవితాన్ని మనకు హనంగా పెట్టాడు. ఆ లోకానికి మీరు చేరాలని ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పోయిన సంవత్సరం చేసినాం కదా, అవునా? మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. జన్ముడా నీ జన్మకు కారణముంది. అసలు గ్రామస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. కొన్ని మాటలు మరి